నాకు తెలియాలా ఇష్యూ? నువ్వు ఎవడు పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంటి దాకొస్తే నేను సమాధానం చెప్తూ కూర్చోవాలా? మనం ఎంత ప్రయత్నించినా గతంలో కొన్నిటిని మర్చిపోలేం. నా జీవితంలో అలాంటి ఒక జ్ఞాపకం కార్తిక్తో బ్రేకప్ అవ్వడం. ఏంటి రమ్మన్నావు? ఏం తెలియనట్టు నటిస్తావేంటి? నేనెందుకు నటిస్తున్నా? నీకు నిజంగా నేను ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలీదా? ఖచ్చితంగా ఏదో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు అది. నువ్వు అద్దరికి గిల్టీ నా మీద తెప్పిస్తావు నువ్వు. అయినా మీ అమ్మాయిలకి అలవాటే కదా ఇది. చూడు కార్తిక్, నేను నీతో గొడవ పడ్డానికి ఇక్కడికి పిలవలేదు. మనం బ్రేకప్ చేసుకుందాం. వాట్? స్టార్టింగ్లో నీ మీదున్న ఫీలింగ్ ఇప్పుడు నిజంగా కలగట్లేదు. నిన్నెప్పుడెప్పుడు మీట్ అవుదామా, ఎప్పుడు చూద్దామా అనే ఫీలింగ్ ఉంటుంది చూడు, అది ఇప్పుడు రావట్లేదు. నేనేమన్నా తప్పు చేశానా? మన ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని పట్టించుకోకుండా ఉండడమే మనం చేసిన తప్పు. సో బ్రేకప్ మంచిదే అంటావా? నీకు ఇంకా నాతో ఉండాలనుందా? చూడు కార్తిక్, ఇప్పుడు మనం కొట్టుకోనో తిట్టుకోనో పెద్ద సీన్ క్రియేట్ చేసో అందరిలాగా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్తో విడిపోవడం కంటే ఒకరి ఫీలింగ్స్ ఒకరు అర్థం చేసుకొని ఫ్రెండ్లీగా విడిపోవడం బెటర్ కదా. సరే, ఇప్పుడు మనం కొట్టుకోనో తిట్టుకోనో ఇక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేసి విడిపోవాలి అనుకుంటే నీ ఇష్టం. చిచి, అదేం లేదు. అంటే ఎక్కడ తప్పు చేశానా అని, అసలు ఎందుకు సెట్ కావడం లేదని. మేబీ మనం ఎప్పుడు లవ్ చేసుకోలేదేమో, లవ్ చేసుకున్నాం అనుకున్నాం అంతే. ఇదంతా వింటుంటే నాకు కొంచెం కూడా బాధ వేయట్లేదు. చూడు, మనం సరిగ్గా మాట్లాడుకొని 3 months పైనే అవుతుంది. మనము ఎప్పుడో విడిపోయాం, ఇప్పుడు అఫీషియల్గా విడిపోతున్నాం అంతే. సో ఇంకంతేనా? కార్తిక్, నువ్వెప్పుడు నాకు ఒక మంచి జ్ఞాపకంగానే మిగిలిపోతావు తప్ప బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వవు. ఇదంతా కలలా అనిపిస్తుంది. మనం ఇంకెప్పుడు కలిసి ఉండమా? ఉండలేము. హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ కార్తిక్. నీకెప్పుడు మాట్లాడాలనిపించినా నాకు కాల్ చేయి. అరే అయ్యో, చిరిగిపోయింది. హే, హాయ్ కార్తిక్. హాయ్. ఏం లేదు, ఇలా క్యాజువల్కి వెళ్తుంటే నువ్వు కనిపించావు, హెల్ప్ చేద్దామని వచ్చా. అబ్బో, నిజంగానే నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా లేకపోతే వేరే అమ్మాయి అనుకొని వచ్చావా? అంటే అది నిజమే. ఇంకా ఎలా నడుస్తుంది లైఫ్? అంతా ఓకేనా? ఏదో అలా సాగుతుంది. అమ్మకి సర్జరీ అయింది, 50-50 ఛాన్సెస్ అన్నారు. ఇంకా టెన్షన్లో ఉన్నా. అయ్యో, ఏమైంది? బ్రెయిన్ సర్జరీ, ఇక్కడే హాస్పిటల్. అయ్యో, ఒకసారి నన్ను తీసుకెళ్తావా? ఐసీయూలో పెట్టారు, మమ్మల్ని కూడా రానివ్వట్లేదు. జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసినప్పుడు చెప్తానులే. సరే, చెప్పు నాకు. సరే ఐషు, పద డ్రాప్ చేస్తాను. పర్లేదు, ఇక్కడే ఉంది మా ఇల్లు కూడా. ఎండగా ఉంది కదా, పద డ్రాప్ చేస్తాను. ఇక్కడే ఆపవా? అవును, మీ ఆయన ఎలా ఉన్నాడు? అనితతో గొడవ ఏం కాలేగా మళ్ళీ? లేదు, అంతా సార్ట్అవుట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఓకే. కార్తిక్, హెల్ప్ చేసినందుకు. ఈసారి మా ఆయన వచ్చిన తర్వాత ఒకసారి లంచ్ ప్లాన్ చేద్దాం. షూర్, తప్పకుండా. అమ్మగారిని జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశాక కాల్ చెయ్యు. ఓకే ఐషు. సరే, బాయ్.
బాయ్. రోజు భార్యని భర్త దూషిస్తున్నాడని భార్య భర్త తాగుతున్న కాఫీలో విషం కలిపి చంపిందంట. మంచి పని చేసింది. కొంతమంది మనుషులకైతే పాపమే అనిపించదు. చచ్చే, నువ్వు చేసింది కొంచెం కూడా తప్పనిపించట్లేదా? నేనేం తప్పు చేశాన్రా? వాళ్ళమ్మకి బాగోపోతే కన్సల్ట్ చేశానంతే. అయినా నీకు నా మీద నమ్మకం లేదని చెప్పు. ఎందుకుండాలి? నమ్మకం ఎలా ఉంటుంది? ఆ రోజు మనం అలా దొరకకపోయింటే ఈరోజు ఇలా కలిసి ఉండేవాళ్ళమా? అయినా నువ్వే చూడు, నీకు నాతో ఉన్న రిలేషన్షిప్ కన్నా ఆ కార్తీక్తో ఉన్న రిలేషన్షిప్పే నిజమైంది. ఓహో, మన రిలేషన్షిప్ అబద్ధంతో స్టార్ట్ అవ్వచ్చు, కానీ మన రిలేషన్షిప్పే అబద్ధం అనుకుంటే నీ కర్మ. ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నావు? నేను అర్చానా? మరెందుకు నేను తప్పు చేశానని చెప్తున్నా? ఇన్ఫాక్ట్ నీకంటే ముందు నాకు కార్తీక్ పరిచయం. నేను ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా, నీకు నాకన్నా కార్తీక్ గడ్ ఎక్కువైపోయాడని. అబ్బా, నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఇంకొకటి చెప్తావేంటి? నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను కూడా అనితలాగా ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతానేమోనని భయం. చూడజిత్, తప్పు జరిగితే అక్కడే ఉండి ధైర్యంగా సాల్వ్ చేసే గట్స్ ఉండాలి. నువ్వు పారిపోతావు, ఫేస్ చేసే ధైర్యమే ఉండదు. అవునరా, చాట్ చేసినప్పుడు అక్కడే అడుగుంటే సాల్వ్ అయిపోయేదిగా. లేదు, మనసులో పెట్టుకొని ఇప్పుడు నా మీద బ్లాస్ట్ అయిపోతే నేనేం చేస్తా? చూడు, నాకు అనిత మీద ఎంత కోపం ఉన్నా సరే, వాట్ షీ సెడ్ ఇస్ రైట్. You don't deserve to be in a relationship. In fact, you don't deserve to be loved. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను కూడా అనితలాగా ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతానేమోనని భయం. చూడజిత్, తప్పు జరిగితే అక్కడే ఉండి ధైర్యంగా సాల్వ్ చేసే గట్స్ ఉండాలి. నువ్వు పారిపోతావు, ఫేస్ చేసే ధైర్యమే ఉండదు. అవునరా, చాట్ చేసినప్పుడు అక్కడే అడుగుంటే సాల్వ్ అయిపోయేదిగా. లేదు, మనసులో పెట్టుకొని ఇప్పుడు నా మీద బ్లాస్ట్ అయిపోతే నేనేం చేస్తా? వాట్ షీ సెడ్ ఇస్ రైట్. You don't deserve to be in a relationship. In fact, you don't deserve to be loved. అజిత్, కార్తిక్ నా ఎక్స్. కార్తిక్, ఆయన మా ఆయన అజిత్. హాయ్ బ్రో. సారీ బ్రో, నీ నంబర్ నా దగ్గర లేదు. తను సీరియస్గా కాల్ చేసేసరికి ఏమైందని వచ్చాను. నువ్వు ఉండు కార్తిక్, ఆయనకెందుకు సంజాయిషి ఇవ్వడం? ఆయన మన ఇద్దరిని అవమానించాడు తెలుసా? ఐషు, నువ్వు నాతో మాట్లాడకరా, నువ్వు నన్ను మొప్పించావు. నొప్పించావనుకుంటా బ్రో. సీరియస్గా ఉన్నప్పుడు నా టంగ్ స్లిప్ అవుతుందని తెలుసు కదా, మధ్యలో మాట్లాడక. సరే ఐషు, నేను ఇంకెళ్తాను. సరే బాయ్. బ్రో, ఒకసారి రా, మాట్లాడాలి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరు కలిసి చాడీలు చెప్పుకుంటారేమో నా మీద. బ్రో, మీరు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య ఏం లేదు బ్రో. తను ఎప్పుడు చూసినా మీ గురించే మాట్లాడుతుంది. ఏమని? తన్నే అడిగి తెలుసుకోను బ్రో. తను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీకే తెలుస్తుంది. ఉంటాను బ్రో, బాయ్. సారీ ఐషు. పోరా, యు ఆర్ ఎ బ్యాడ్ హస్బెండ్. యు బ్రోక్ మై హార్ట్. అరే ఐషు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అజిత్? నీకోసమే ఊరంతా తిరుగుతున్నా. నీకేమైనా అయితే? అబ్బో, మరి నువ్వు భైరవ ద్వీపంలో బాలకృష్ణవే మరి. నన్ను వచ్చి సేవ్ చేస్తాడంట. ఈ ఐశ్వర్యని ఎవ్వరూ సేవ్ చేయక్కర్లేదు. మన ఇలానే రోడ్ మీద ఒకడు నన్ను ఏడిపిస్తే రివర్స్లో వాడినే నేను ఏడిపించి భయపెట్టించాను తెలుసా? ఎప్పుడు?
నువ్వు తాగడానికి రాజేష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళావుగా అప్పుడు. అప్పుడా? నిన్ను వెతుక్కుంటూ రోడ్డు మీద అలా వెళ్తుంటే ఇద్దరు భయంకరంగా ఉన్నారు. వచ్చి నన్ను ఏడిపించారు తెలుసా. బాగా ధైర్యం తెచ్చుకొని నేనే రివర్స్లో వాళ్ళని భయపెట్టేశా. మరి ఈ విషయాలేవి నాకు చెప్పలేదు. చెప్తే ఏం చేస్తావురా? చెప్పు, ఏం చేస్తావు? ఇప్పుడు భయపడుతున్న దానికంటే 2 రెట్లు ఎక్కువ భయపడతావు. అయినా నాకు కావాల్సిందేంటో తెలుసా? నా మనసులో బాధ బయటికి ధైర్యంగా చెప్పుకునే భరోసా కావాలి. ఎంత కష్టం వచ్చినా సరే ఎదుర్కొని సాల్వ్ చేయాలన్నా ధైర్యం కావాలి. ఇదే కదా నేను కోరుకుంటుంది. అంతే కదా. సరే, రేపటి నుంచి నీ కోరికలన్నీ తీరేలా చూస్తాను. Good morning, Aishamma. Let's restart our journey in a new path. ఐషు, నీకోసం జ్యూస్ రెడీగా ఉంచాను, తాగు. ఓయ్, జ్యూస్ తాగుతూ అక్కడే కూర్చున్నావా? లాగిన్ టైం అయింది, చూసుకో. హలో ఐషు, లేచావా? జ్యూస్ తాగావా? ఇంకా అలిగున్నావా? సరే, మేడం గారు అలకపోవాలంటే ఏం చేయాలి? నన్ను ఈవినింగ్ బయటికి తీసుకెళ్ళాలి. ఓ సంతేనా? పక్కా. నువ్వు బయటికి వెళ్దాం అంటుంటే ఏ షాపింగ్ మాల్కో, రెస్టారెంట్కో, సినిమాకో అనుకున్నా. ఇలా ఖాళీ రోడ్లో ఖాళీ నడక అనుకోలేదు. అలా ఏం లేదు. బేసిక్గా ఇదే రోడ్లోనే నాకు కార్తిక్కి బ్రేకప్ అయింది. కొంపదీసి ఇప్పుడు నాతో అలాంటి సెటిల్మెంట్లు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నాకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు తల్లి. ఐషు, నీకొక విషయం చెప్పాలి. చెప్పు. నాకు రేపటి నుంచి నైట్ షిఫ్ట్ ఉండొచ్చు. అదేంటి? అంటే ప్యాకేజ్ ఇంక్రీజ్ చేస్తా అన్నారు, అందుకే నేను యాక్సెప్ట్ చేశా. మరి రేపటి నుంచి నేను ఒక్కదాన్నే పడుకోవాలా? నీ ఇంట్లో నీకు భయం ఏంటి ఐషు? ఎప్పుడు వస్తావో, ఎప్పుడు పోతావో, నాతో అసలు టైమే స్పెండ్ చేయవు కదా. అదేంటి అలా అంటావు? ఆఫీస్ అయిపోయి మార్నింగ్ 4కి వచ్చేస్తాను ఇంటికి. 12కి లేచినా 11 to 6 నీతోనే ఉంటా కదా. 6కి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతా. ప్రామిస్? ప్రామిస్. అయినా ఎందుకు సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నావు? నేనే ఏదో బచ్చాగాడిలా యూత్ లాగా ఫీల్ అయిపోయి చుట్టూ ఉన్న ప్రపంచం చూసి అదెందుకు అలా ఉంది, ఇదెందుకు ఇలా ఉందని కంగారు పడుతూ భయపడ్డం తప్ప ఏం చేయలేదు. నీతో మాట్లాడాకే అర్థమైంది, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్. యాక్సెప్ట్ చేసి దాన్ని ఫేస్ చేయాలి. ఇదొక ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్ అనుకో. ఇప్పుడు ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వే చెప్పావు కదా అబ్బాయిలు అమ్మ కూచిలని చెప్పి. ఐఎమ్ డన్ బీయింగ్ ఏ బాయ్ ఐషు. ఐ హ్యావ్ టు బీ ఏ మ్యాన్ నౌ. నా మాటలు నీకు తప్పుగా ఉన్నాయా? చచా, అలా ఏం లేదు ఐషు, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. నేనే లేట్గా రియలైజ్ అయ్యా. నా మాటలు నీకు ఇంతలా హర్ట్ చేస్తాయి అనుకోలేదు. సారీ రా. అయ్యో ఐషమ్మ, నువ్వు నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదు. మేబీ నీ మాటలే నన్ను ఎన్లైట్ చేసాయి అనుకుంటా. ఐ లవ్ యూ.
క్షణం నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలీదు. అందరి భార్యల్లానే నేను కూడా ఉన్నాను అని నాకు అప్పుడే అర్థమైంది. ఐ లవ్ యూ చెప్పిన క్షణం నుంచి మొదలైంది నన్ను నేను ద్వేషించుకోవడం.